హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరమ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే చికెన్ కర్రీని చాలా గ్రేవీగా స్పైసీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కసూరి మేతి 2 లవంగాలను కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఒక పెద్ద ఆనియన్ని తురిమి వేసేసుకొని ఇలా కొంచెం మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు అవి మెత్తగా అయిపోయాయి కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ స్మెల్ అనేది పోయే వరకు కాస్త కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు కొంచెం పసుపు వేసుకుందాము. అది ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని ఇప్పుడు ఒక 1/2 kg చికెన్ వేసుకుంటున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఆ ముక్కలకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. చాలా ఈజీగా స్పైసీగా ఉండే విధంగా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో ఈ విధంగా ట్రై చేయండి. చూడండి, కొంచెం ఆ నీచు వాసన పోవాలంటే కొంచెం పుదీనాను కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఆ స్మెల్ అనేది పోతుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం ముక్క కాస్త మెత్తబడితే అప్పుడు ఒక టమాటో కూడా వేసుకున్నాను. టమాటో వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే తప్పకుండా వేస్తాను. వద్దు అన్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇది కూడా కాస్త మెత్తబడాలి. మెత్తబడ్డాక చూడండి, ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టేసుకుంటే మెత్తబడుతుంది. సో ఇప్పుడు చూద్దాము. చూడండి, టమాటా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఒక 4 స్పూన్లు కారం వేసుకుంటాను. అది కారం చాలా లైట్గానే ఉంటుంది. ఎవరికి తగ్గట్టు వాళ్ళైతే వేసుకోండి. ఒక 4 స్పూన్లు వేస్తే మాత్రం సరిపోతుంది. చూడండి, అలాగే 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు కావాలంటే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ముక్కకి ఉప్పు కారం పట్టేంత వరకే బాగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి. ఉప్పు కారం ముక్కకి పడితేనే ముక్క నీచు వాసన లేకుండా బాగుంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. సో ఒక 2 నిమిషాలు మగ్గినాక ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకుందాము. గ్రేవీ కోసం తగినన్ని వాటర్ వేసుకుంటున్నాను. మరి చాలా వేసుకుంటే బాగుండదండి. చూసుకొని మన కర్రీకి చిక్కగా ఉండే విధంగా చూసుకొని వేసుకోవాలన్నమాట. సో చూడండి, చూడడానికైతే ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కాస్త మళ్ళీ పుదీనా వేసుకుందాము. పుదీనా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. కొందరికి నచ్చదు, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుందాము. చికెన్ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుందాము. సో ఫ్రెండ్స్, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది.